హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మా చిన్ని వీడియో ఏమనగా పాల మెత్తాలు గోరుచిక్కుడుకాయ పులుసు అండి, నెల్లూరు స్టైల్లో. చూడండి, వీటికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. గోరుచిక్కుడు 1/4 కేజీ అండి, అలాగే పాల మెత్తాలు 1/4 కేజీ. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. వీటిని కొంచెం టైమే పడుతుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. 2 ఎర్రగడ్డలండి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, 2 టమాటాలండి, అలాగే చింతపండు ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత అండి, ఒక పెద్ద నిమ్మపండు అంత సైజ్ అండి. చూడండి, పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు. అలాగే ఇంక తెలుసు కదండి మీకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా పసుపు, కారం, ఉప్పు, ఇవే కదండి వేస్తాము. తగినంత పసుపు, ఉప్పు, కారం, పులుపు మీ రుచికి తగినంత వేసుకోండి. ఆయిల్ అండి, కడాయిలో ఆయిల్ పోస్తున్నాను. ఒక 100 గ్రాములు ఉంటుందండి. ఒక స్పూన్ ఆవాలండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి, మెంతులండి కొద్దిగా వేసుకోండి, అంటే చేదు వస్తుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలండి, ఒకసారి ట్రై చేయండి. నెల్లూరు స్టైల్ పులుసు చాలా బాగుంటుంది. పాల మెత్తాలు గోరుచిక్కుడు పులుసు అండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకసారి పచ్చాపల పులుసు మా నెల్లూరు స్టైల్ మామిడికాయ వేసి చాలా బాగుంటుందండి, చేసి చూపిస్తాను మీకు. మామిడికాయ ముక్కలు వేసి పచ్చి చేపల పులుసు కూడా ఒకరోజు పెడతానండి, చాలా బాగుంటుంది. మా నెల్లూరు అంటేనే చేపల పులుసు ఫేమస్ అండి.
టమాటా ముక్కలండి. పసుపు చూడండి, 1/2 టీ స్పూన్ పసుపు. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్. ఉప్పు, కారం, పులుపు మీ రుచికి తగినట్టు వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ తింటారు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తింటారు. అది మన రుచిని బట్టి ఉంటుందండి. ఇలా అనుకోండి. ఇలా చేయడం వలన టమాటాలు ముక్కలుగా రాకుండా కర్రీలో చాలా బాగా కలిసిపోయి మనకు గుజ్జుగా తయారవుతుందండి. చూడండి ఇలా వచ్చేసింది. కరివేపాకు మర్చిపోయినానండి. కరివేపాకు కొంచెం కట్ చేసి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకులా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది.